శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణంలోని అగ్రహారపు వీధిలో కంచి కామాక్షి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా భోగి రోజున ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ సింహాద్రి ధనుంజయరావు, అధ్యక్షులు కొండపల్లి సూర్యనారాయణ చేతుల మీదుగా సుమారు 100 మంది నిరుపేద మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం కంచి కామాక్షి ఆలయంలో అనేక సేవా కార్యక్రమాల్లో సేవలు అందించిన పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సింహాద్రి ధనుంజయరావు మాట్లాడుతూ, చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా గ్రామంలో ఉన్న పేదవాళ్లందరికీ వస్త్రాలను అందించడం జరుగుతుందని అన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం మరియు ఆలయ కమిటీ తరఫున నేటికి 15 సంవత్సరముల నుండి లోక కళ్యాణార్థం అందరికీ వస్త్రాలు, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలని మా ఆలయ కమిటీ చైర్మన్ సింహాద్రి ధనుంజయరావు ఆచార్య గారి సౌజన్యం మరి కొంతమంది, నేను కొండపల్లి సూర్యనారాయణ, ఈ ఆలయ కమిటీకి అధ్యక్షులైన కొండపల్లి సూర్యనారాయణ, నేను మిగతా మా కార్యవర్గం అందరము కలిసి, మా కమిటీ సభ్యులు 50 మంది కలిసి నేటికి 15 సంవత్సరాల నుండి ఈ వస్త్ర పంపిణీ మరియు పేదలకి కొంత ధన సహాయ కార్యక్రమాలు జరుపుతున్నాము. అప్పటి నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా, నేటికి 40 సంవత్సరాల నుండి కంచికామాక్షి ఆలయం వెలసిన నుండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ సంక్రాంతి కానుకగా ఈ బట్టల పంపిణీ కార్యక్రమం, శివరాత్రి కార్యక్రమాలు, కంచికామాక్షి కళ్యాణం మార్చి పాల్గొన్న మాసంలోన, అలాగే శ్రావణ మాసంలోన ఆ కామాక్షమ్మ తల్లికి ఆ చక్కనైన రోజుకొక అలంకారం చేసి అష్టైశ్వర్యాలు అందరికీ పొందేటట్లు చేస్తూ ఉన్నాము. అదే విధంగా దసరా నవరాత్రులు అక్టోబర్ నెలలో దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్తీక మాసంలో ఏకాదశి జ్వాలాతోరణ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా డిసెంబర్ నెలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, సంవత్సరంలో ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు లోక కళ్యాణార్థము మేము ఈ ఆలయ కమిటీ తరపున శ్రీ కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం మరియు ఆలయ కమిటీ తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి అనారోగ్యం కారణాల వల్ల కానీ, వివాహ కార్యక్రమాల వల్ల కానీ అనేకమైన ఆ సహాయ సహకారాలు అందిస్తూ అందరూ అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నందుకు మేము సంతోషం. నా పేరు సింహాద్రి ధనుంజయరావు ఆచారి. అయితే ప్రతి సంవత్సరం కూడా 15 ఏళ్ళుగా ఈ యొక్క భోగి రోజు పేదలకి వస్త్రదానం అనేది అందివ్వడం జరుగుతూ ఉంది. దీన్ని చేయూత పథకం అనేది ముందు పెట్టి, ఆ చేయూత పథకం ద్వారా ఇది కేవలం విశ్వబ్రాహ్మణులు కాకుండా మా గ్రామంలో ఉండేటువంటి అన్ని కులాలకి, అన్ని మతస్థుల వారికి కూడా, ఈ యొక్క పేదవాళ్ళందరికీ కూడా ఈ యొక్క వస్త్రదానం చేయడం జరుగుతూ ఉంది. దానికి వాళ్ళ ఆశీస్సుల వల్ల మేము కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా మా ఆలయంలో ఎన్నో రకాల కార్యక్రమాలు అవుతున్నాయి. దానికి మా గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాలను కానీ, గోగుల కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తున్నారు. దీనికి మా యొక్క విశ్వబ్రాహ్మణ కంచికామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు 50 మంది కూడా ఎంతో సహాయ సహకారాలు కానీ అందిస్తూ, వారి అందరి తాలూకు సహాయకారులతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని